Hey guys, welcome to Apex Tutorials. This is the part 4 in Java series. ప్రీవియస్ వీడియోలో మనం చూసినట్టయితే మనం జావా ఆపరేటర్స్, టైప్ కాస్టింగ్, అలాగే జావా మ్యాథ్ క్లాసు, అలాగే స్ట్రింగ్స్ ఈ 4 టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోలోకి రండి, సో దట్ మీకు ఈజీగా కొంచెం బాగా అర్థమవుతుంది. సో ఈ వీడియోలో మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే కండిషన్స్ అండ్ స్టేట్మెంట్స్ అనమాట. సో ఈ వీడియోలో మనం జావా ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. చూడండి. So conditions and if statements are let you control the flow of your program, deciding which code runs and which code is skipped. ఇదేంటంటే ఏ కోడ్ రన్ అవ్వాలి, ఏ కోడ్ రన్ అవ్వకూడదు అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. ఈ కండిషన్స్ బట్టి నాకు ఈ కండిషన్లో ఈ కోడ్ రన్ అవ్వాలి, ఇంకో కండిషన్లో ఇంకో కోడ్ రన్ అవ్వాలి, అలా ఆ కండిషన్స్ బట్టి ఏ కోడ్ రన్ అవ్వాలన్నది ఈ కండిషన్స్ డిసైడ్ చేస్తాయి అనమాట మనం రాసే కోడ్ని. సో ఏ టైంలో ఏ కోడ్ రన్ అవ్వాలన్నది ఈ కండిషన్స్ బట్టే డిసైడ్ అవుతుంది అనమాట. సో మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనం థింక్ ఆఫ్ ఇట్స్ రియల్ లైఫ్. ఇఫ్ ఇట్ ఈస్ రైన్స్ టేక్ ఎన్ అంబ్రెల్లా, అదర్వైజ్ డూ నథింగ్. ఏంటంటే ఇప్పుడు ఒకవేళ రైన్ పడ్డదంటే అంబ్రెల్లా తీసుకుంటాం, లేదు అంటే డూ నథింగ్, ఏం తీసుకోవసరం లేదు. లైక్ ఎలా అంటే ఒకవేళ ఇఫ్ కండిషన్లో ఏం రాస్తాం, ఒకవేళ రైన్ పడితే అంబ్రెల్లా తీసుకోమని రాస్తాం. ఎల్స్ కండిషన్లో ఏం రాస్తాం, డూ నథింగ్. ఒకవేళ అదర్వైజ్ డూ నథింగ్. సో ఇది ఇఫ్ కండిషన్లో వస్తుంది, అదర్వైజ్ అనేది ఎల్స్లోకి వస్తుంది. సో ఇది మనం కోడింగ్లో ఎలా రాస్తామో చూద్దాం రండి. నెక్స్ట్ చూడండి. ఇఫ్ ఎవ్రీ ఇఫ్ స్టేట్మెంట్ నీడ్స్ ఏ కండిషన్ దట్ రిజల్ట్ ఇన్ ట్రూ ఆర్ ఫాల్స్. ఏంటంటే ప్రతి ఇఫ్ స్టేట్మెంట్కి మనకి రిజల్ట్ ఏం రావాలి, ట్రూ కానీ ఫాల్స్ కానీ అవ్వాలి. ఎందుకంటే ట్రూ కానీ ఫాల్స్ అయితేనే కదా, ఒకవేళ ట్రూ అయితే ఆ ఇఫ్ కండిషన్లో ఏదైతే అది రన్ అవుతుంది, ఒకవేళ కాకపోతే ఆ ఎల్స్ కండిషన్లో ఏది ఉందో రిమైనింగ్ అది రన్ అవుతుంది అనమాట. మీరు ఈ ఎగ్జాంపుల్లోనే చూస్తే మీరు ఒకవేళ రైన్ పడితే, ఇక్కడ రైన్ పడితే అన్నది కండిషన్ అనమాట. రైన్ పడుతుందా లేదా అనేది కండిషన్. సో ఇది ఇఫ్ కండిషన్లో రాస్తాం. ఒకవేళ ఈ రైన్ పడుతుందంటే ఆ ఇఫ్ కండిషన్లో ఉన్న బ్లాక్లో ఉన్న కోడ్ రన్ అవుతుంది, లేదు అంటే ఎల్స్ కండిషన్లో ఉన్నది రన్ అవుతుంది. సో ప్రతి ఇఫ్ స్టేట్మెంట్కి ఏదో ట్రూ కానీ ఫాల్స్ కానీ రిజల్ట్ అయ్యి ఉండాలన్నమాట. సో దిస్ మీన్స్ ఇఫ్ స్టేట్మెంట్ వర్క్ ఇన్ హ్యాండ్ విత్ బులియన్ వాల్యూస్. అంతే కదా, ఇది ఏదో ట్రూ కానీ ఫాల్స్ కానీ కంపల్సరీగా అవుతుంది. ఈ ఇఫ్ స్టేట్మెంట్స్లో ఉన్నది బులియన్ వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది. సో ఇదనమాట ఇఫ్ కండిషన్స్. ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూడండి. సో బులియన్ తీసుకున్నాం మనం. ఈజ్ రైనింగ్ ట్రూ. సో ఈ వేరియబుల్కి ఏమని ఇచ్చా, వాల్యూ ట్రూ అని ఇచ్చాం. బులియన్ వేరియబుల్కి మనం ఏమని ఇచ్చాం, ట్రూ అని ఇచ్చాం. సో ఇక్కడ ఇఫ్ కండిషన్ ఏం రాసాం, ఈజ్ రైనింగ్ అంటే ఇది ట్రూవా కాదని చెప్పి చెక్ చేసుకుని ఇక్కడ ఎలాగైతే బులియన్ వాల్యూ అనక కదా, సో ఇది ఒకవేళ ట్రూ అయితే ఈ ఇఫ్ కండిషన్ బ్లాక్లో ఉన్న కోడ్ అంతా, ఈ బ్రాకెట్ నుంచి ఎండింగ్ వరకు ఈ బ్రాకెట్స్ మధ్యలో ఎంత అయితే కోడ్ ఉందో ఆ కోడ్ మొత్తం రన్ అవుతుంది, లేదు అంటే ఏమీ రన్ అవ్వదు అనమాట. ఇక్కడ మనం ఇంకా ఎల్స్ కండిషన్ యాడ్ చేయలేదు కదా, ఓన్లీ ఇఫ్ కండిషన్ రాసాం. సో ఇక్కడ మనం ఫస్ట్ ముందుగా ఇఫ్ కండిషన్ చెప్పుకున్నాం కదా. సో ఇఫ్ కండిషన్లో ఏదైతే ఒకవేళ ఇది ట్రూ అయితే రన్ అవుతుంది, లేదు అంటే మనకు అవుట్పుట్ ఏమీ రాదు. సో ఇది. సో most often conditions are created using comparison operators like this ones below. చూడు కింద చూసినట్టయితే మనం మ్యాక్సిమం కేసెస్లో ఈ కండిషన్స్ని ఎక్కువగా ఈ కంపారిజన్ ఆపరేటర్స్ని యూజ్ చేసి కండిషన్స్ని క్రియేట్ చేస్తాం అనమాట. చూడు ఇక్కడ ఏంటి, లెస్ దెన్ అనమాట. చూడు ఏ లెస్ దెన్ బి అంటే ఏ అనేది బి కన్నా చిన్నది ఉంటే మనం ఈ కండిషన్ రన్ అవ్వాలి. అలాగే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అయితే రన్ అవ్వాలి. అలా గ్రేటర్ దెన్ అయితే రన్ అవ్వాలి. అలా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు. సో ఈ కండిషన్స్ అన్నిటిని యూజ్ చేసుకుని మనం ఈ కంపారిజన్ ఆపరేటర్స్ని యూజ్ చేసుకుని ఈ కండిషన్స్ అన్నిటిని క్రియేట్ చేస్తాం అనమాట. సో ఇలా మనం కండిషన్స్ని కొంచెం అడ్వాన్స్డ్ కండిషన్స్ని క్రియేట్ చేయొచ్చు. సో కింద చూసినట్టు యూ కెన్ యూజ్ దిస్ కండిషన్ టు పర్ఫార్మ్ డిఫరెంట్ యాక్షన్స్ ఫర్ డిఫరెంట్ డిసిజన్స్. ఏంటి, మనం డిఫరెంట్ యాక్షన్స్ కోసం ఫర్ డిఫరెంట్ డిసిజన్స్ కోసం ఈ కండిషన్స్ అన్ని యూజ్ చేసుకుంటాం మనం. నెక్స్ట్ వస్తే చూడండి, జావా యాజ్ ఫాలోయింగ్ కండిషనల్ స్టేట్మెంట్స్. చూడండి మనకి జావాలో ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఇఫ్ అంటే యూజ్ ఇఫ్ టు స్పెసిఫై ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ ఏ స్పెసిఫైడ్ కండిషన్ ఈజ్ ట్రూ. ఇఫ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ ఏ స్పెసిఫైడ్ కండిషన్. ఆ ఇఫ్ కండిషన్లో ఏదైతే ఒక కండిషన్ ఇచ్చామో, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఏదైతే కండిషన్ ఇచ్చామో ఆ కండిషన్ ట్రూ అయితే ఈ ఇఫ్ బ్లాక్లో ఉన్నది రన్ అవుతుంది అనమాట. దాని మీనింగ్ అదనమాట. టు స్పెసిఫై ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ ఏ స్పెసిఫైడ్ కండిషన్ ఈజ్ ట్రూ. ఆ స్పెసిఫైడ్ మనం ఏదైతే కండిషన్ స్పెసిఫై చేసామో ఆ కండిషన్ ట్రూ అయితే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఇఫ్ బ్లాక్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది.
నెక్స్ట్ వన్ వస్తే ఎల్స్, సెకండ్ కండిషనల్ స్టేట్మెంట్. ఎల్స్ ఎప్పుడంటే యూజ్ ఎల్స్ టు స్పెసిఫై ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ ద సేమ్ కండిషన్ ఈజ్ ఫాల్స్. ఏదైతే కండిషన్ మనం ముందు ఇఫ్ స్టేట్మెంట్లో ఏదైతే కండిషన్ ఇచ్చామో అదే కండిషన్ ఇక్కడ మనకు ఫాల్స్ అయితే ఈ ఎల్స్ స్టేట్మెంట్లో ఉన్నది ఈ ఎల్స్ బ్లాక్లో ఉన్న కోడ్ రన్ అవుతుంది అనమాట. ఒకవేళ ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయితే సో అప్పుడు ఎల్స్ కండిషన్లో బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూస్తే యూజ్ ఎల్స్ ఇఫ్ టు స్పెసిఫై ఏ న్యూ కండిషన్ టు టెస్ట్ ఇఫ్ ద ఫస్ట్ కండిషన్ ఈజ్ ఫాల్స్. మనం ఏదైతే ఇఫ్ కండిషన్లో ఒక కండిషన్ ఇస్తాం కదా ఆ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఇప్పుడు సెకండ్ కండిషన్ ఇది చెక్ చేస్తుంది, ఇంకో కండిషన్ అనమాట, ఎక్స్ట్రాగా ఇంకో కండిషన్ యాడ్ చేసుకోవడానికి. లెట్ సపోజ్ మనం ఎగ్జాంపుల్స్లో చూద్దాం, ఎగ్జాంపుల్స్ కింద ఉంటాయి అప్పుడు ఎగ్జాంపుల్స్లో మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఒక కండిషన్ ఉందనుకో ఆ కండిషన్ సాటిస్ఫై అయిపోయిందనుకో అప్పుడు ఎల్సిఫ్లోకి అవుతుంది, ఎల్సిఫ్లో కూడా ఆ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది అప్పుడు ఎల్స్లోకి వెళ్తుంది. సో ముందు ఇఫ్, తర్వాత ఎల్సిఫ్, తర్వాత లాస్ట్లో ఎల్స్ అనమాట. సో ఇలా ఇది ఆర్డర్ అనమాట. సో మీకు ఇది ఎగ్జాంపుల్లో చెప్తాను ఎల్సిఫ్ వచ్చినప్పుడు, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడు ఇప్పుడైతే మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే ఏదైనా ఇఫ్ కండిషన్ కాకుండా ఇంకో ఎక్స్ట్రాగా ఒక కండిషన్ యాడ్ చేయాలనుకుంటే అప్పుడు ఎల్సిఫ్ యూజ్ చేస్తాం. ఇంకా ఫైనల్గా స్విచ్ కండిషన్కి వస్తే చూడండి, యూజ్ స్విచ్ టు స్పెసిఫై మెనీ ఆల్టర్నేటివ్ బ్లాక్ ఆఫ్ కోడ్స్ టు బి ఎగ్జిక్యూటెడ్. మనం 1, 2, 3 అయితే 3 కండిషన్స్ అనుకో అప్పుడు మనకి ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తాం. బట్ మోర్ దెన్ ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయనుకో, ఎక్కువ ఆల్టర్నేటివ్ బ్లాక్స్ ఉన్నాయనుకో సో అప్పుడు ఏం చేయాలి మనం, సో ఆ టైంలోనే మనకి స్విచ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్గా ఇఫ్ స్టేట్మెంట్ చూడండి, ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం విత్ ఎగ్జాంపుల్స్ క్లియర్గా. చూడండి ముందుగా ఇఫ్ స్టేట్మెంట్ చూసుకుంటే ది ఇఫ్ స్టేట్మెంట్ స్పెసిఫై ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ ఏ కండిషన్ ఇస్ ట్రూ. ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఎప్పుడు ఇఫ్ ద కండిషన్ ఏదైతే కండిషన్ ఇచ్చాడో ఆ కండిషన్ ట్రూ అయితే మనకి ఈ బ్లాక్ ఆఫ్ ఇఫ్ కండిషన్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ రన్ అవుతుంది అనమాట. దీని సింటాక్స్ చూడండి, సింటాక్స్ ఎలా అంటే ఫస్ట్ ఇఫ్ పెట్టి ఈ బ్రాకెట్స్లో పారెంథసిస్లో ఏం చేస్తాం మనం కండిషన్ ఇస్తాం, ఏదైతే కండిషన్ లైక్ ఏ లెస్ దెన్ బి, ఏ గ్రేటర్ దెన్ బి, ఏ ఈక్వల్ టు బి, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఇలా కండిషన్స్ ఇందులో ఇస్తాం అనమాట. సో ఆ కండిషన్ సాటిస్ఫై అవుతే మనకి ఇందులో దీని లోపల ఈ బ్రాకెట్స్లో ఉన్న మధ్యలో ఉన్న కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇక్కడ బ్లాక్ ఆఫ్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ ద కండిషన్ ఇస్ ట్రూ. ఈ కండిషన్ ట్రూ అయితే మనకి ఈ స్టేట్మెంట్లో ఉన్న కోడ్ మొత్తం రన్ అవుతుంది అనమాట. సో ఇది ఎగ్జాంపుల్ చూడండి, ది కండిషన్ ఇన్సైడ్ ద ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ మస్ట్ రిజల్ట్ ఇన్ ఏ బులియన్ వాల్యూ. సో ఏదైతే మనకి కండిషన్ వాల్యూలో ఉందో ఈ కండిషన్ మస్ట్ బి రిజల్ట్ ఇన్ ఏ బులియన్ వాల్యూలోనే ఉంటుంది, ఎందుకంటే అది కండిషన్ ట్రూ కానీ ఫాల్స్ కానీ ఏదో అవుతుంది. సో అందుకే అది బులియన్ వాల్యూ అవుతుంది. ఇట్ క్యాన్ బి ఎయిదర్ ఏ బులియన్ ఎక్స్ప్రెషన్, ఒకవేళ ఎక్స్ప్రెషన్ అయినా సరే అది బులియన్ ఎక్స్ప్రెషన్ అని అవ్వచ్చు లేదా బులియన్ వేరియబుల్ అని అవ్వచ్చు. బట్ ఇది ఖచ్చితంగా అది బులియన్లోకే వస్తుంది అనమాట, ఎందుకంటే మనకి ఎక్స్ గ్రేటర్ దాన్ వై. సో ఎక్స్ అనేది వై కన్నా పెద్దదా కాదా అనేది ఒక కండిషన్, ఇది బులియన్ ట్రూ ఆ ఫాల్స్ అనమాట. సో ఇక్కడ వేరియబుల్ ఈజ్ లైట్ ఆన్ చేసి ఉందా లేదా. సో ఇలాంటి వేరియబుల్స్ బులియన్ వేరియబుల్స్ కానీ అలాగే బులియన్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఏదోటి ఇవే యూజ్ చేస్తాం మనం ఈ కండిషన్స్లో కన్ఫర్మ్గా. సో ఆల్సో నోట్ దట్ ఇఫ్ ఈజ్ ఇన్ లోయర్ కేస్ లెటర్స్. ఇక్కడ ఇఫ్ ఉంది కదా, ఈ ఇఫ్ అనేది ఎప్పుడు లోయర్ కేస్లోనే ఉండాలి. అప్పర్ కేస్ లెటర్స్ ఇఫ్ ఈ క్యాపిటల్ ఇఫ్ పెడితే మనకి విల్ జనరేట్ అనే ఎర్రర్ వస్తుంది అనమాట. ఖచ్చితంగా మనం స్మాల్ లెటర్సే పెట్టాలి ఇఫ్ అనేది. సో కింద మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఇన్ ద ఎగ్జాంపుల్ బిలో వీ టెస్ట్ 2 వాల్యూస్ టు ఫైండ్ అవుట్ 20 ఈజ్ గ్రేటర్ దాన్ 18 ఇఫ్ ద కండిషన్ ఇస్ టు ప్రింట్ సమ్ టెక్స్ట్. ఏంటి మనం 20 అనేది 18 కన్నా పెద్దదా కాదా అని. ఒకవేళ కండిషన్ 20 అనేది 18 కన్నా పెద్దదైతే మనం సమ్ టెక్స్ట్ ఇచ్చాం ప్రింట్ చేయమని. సో ఇప్పుడు మనం కోడ్ చూడండి. సో ఇఫ్ 20 ఈజ్ గ్రేటర్ దెన్ 18 system.out.println 20 ఈజ్ గ్రేటర్ దెన్ 18 అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ కండిషన్ అనేది ట్రూ అయితే మనకి ఈ బ్లాక్లో ఉన్న కోడ్ రన్ అవుతుంది. సో మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, 20 ఈజ్ గ్రేటర్ దెన్ 18 వస్తుంది, ఎందుకంటే ఇది కండిషన్ ట్రూ అనక. సో యూ కెన్ ఆల్సో కంపేర్ వేరియబుల్స్. ఇలాగ మనం డైరెక్ట్గా బులియన్ ఎక్స్ప్రెషన్స్ కాకుండా డైరెక్ట్గా మనం వేరియబుల్స్ కొనివ్వచ్చు. వేరియబుల్స్ ఇచ్చి డైరెక్ట్గా మనం కంపేర్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ చూడు సెకండ్ ఎగ్జాంపుల్లో చూస్తే మనకి ఏమవుతుంది, ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 20 అని తీసుకున్నాడు, ఇంట్ వై ఈక్వల్ టు 18 అని తీసుకున్నాడు. అలాగే ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ వై అంటే ఎక్స్ అనేది వై కన్నా పెద్దదా. సో ఎక్స్ ఎంత 20, సో 20 గ్రేటర్ దెన్ వై, సో 20 గ్రేటర్ దెన్ 18. సో కండిషన్ ఫాల్స్ అయిందనుక సో ఈ స్టేట్మెంట్లో ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది.
ఇది అలాగే మనం బులియన్ వేరియబుల్స్ కొన్ని యూస్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. చూడండి, యూ కెన్ ఆల్సో టెస్ట్ బులియన్ వేరియబుల్స్ డైరెక్ట్లీ ఇన్ అన్ ఇఫ్ స్టేట్మెంట్లో మనం డైరెక్ట్గా బులియన్ వేరియబుల్స్ యూస్ చేసుకోవచ్చు. లైక్ చూడండి, ఇక్కడ ఇఫ్ బులియన్ వాల్యూ ఈజ్ లైట్ ఆన్ చూడండి, ఈజ్ లైట్ ఆన్ దానికి దీనికి ట్రూ అని వాల్యూ ఇచ్చాను. ట్రూ కానీ ఫాల్స్ కానీ ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను ఇక్కడ ట్రూ అని ఇచ్చాను ఎగ్జాంపుల్కి. సో ఇక్కడ మనం డైరెక్ట్గా బులియన్ వేరియబుల్ ఇస్తాను, ఈజ్ లైట్ ఆన్. సో ఇది ఇప్పుడు ఈ వేరియబుల్ ఏదైతే ఉందో అది ట్రూ అయితే ఈ స్టేట్మెంట్లో ఉన్నది ప్రింట్ అవుతుంది, లేదంటే ప్రింట్ అవ్వదు. సో ఇక్కడ మనకి కండిషన్ ఏమి ఇచ్చాను నేను, ఇక్కడ వాల్యూ మనం ట్రూ ఇచ్చాను నేను, బులియన్ వాల్యూ. సో ట్రూ ఇచ్చాను, సో ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ కేసు చూసినట్టయితే ఇఫ్ వితౌట్ బ్రాసెస్. ఏంటి బ్రాసెస్? ఈ బ్రాసెస్ ఉన్నాయి కదా, ఈ బ్రాసెస్ లేకుండా ఎలా ఉంటుందో చూడండి. ఇఫ్ అండ్ ఇఫ్ స్టేట్మెంట్ హ్యాస్ ఓన్లీ వన్ లైన్ ఆఫ్ కోడ్. ఎప్పుడైనా ఒక్క లైన్ ఆఫ్ కోడే మాత్రమే ఉందనుకో, ఇఫ్ కండిషన్లో ఒక్క లైన్ ఆఫ్ కోడ్ మాత్రమే రాద్దాం అనుకుంటున్నాం మనం. సో ఆ టైంలో ఏం చేస్తామంటే యూ కెన్ రైట్ ఇట్ వితౌట్ కర్లీ బ్రాసెస్. ఏంటంటే కర్లీ బ్రాసెస్ లేకుండా డైరెక్ట్గా ఇఫ్ రాసి, ఇఫ్ కండిషన్లో కండిషన్ రాసి డైరెక్ట్గా మనం కింద కోడ్ రాసేయచ్చు. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసినట్టయితే చూడండి, ఎగ్జాంపుల్ ఇఫ్ 20 ఈజ్ గ్రేటర్ దెన్ 18 సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ వెళ్ళాలి. సో ఇక్కడ మనం కర్లీ బ్రాసెస్, ఈ బ్రాసెస్ ఏం పెట్టలేదు, వితౌట్ బ్రాసెస్ ఏం పెట్టలేదు. సో ఈ బ్రాసెస్ ఏం పెట్టకుండా మనం డైరెక్ట్గా స్టేట్మెంట్ రాస్తాం. సో ఇలా రాసేస్తే ఏమవుతుంది, ఇలా కూడా వర్కౌట్ అవుతుంది వితౌట్ బ్రాసెస్ కూడా. సో ఇలా రాసిన ప్రాబ్లమ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంటుంది, అది పొటెన్షియల్ ప్రాబ్లం చూడండి. వితౌట్ బ్రాసెస్ ఓన్లీ ద ఫస్ట్ లైన్ ఆఫ్టర్ ద ఇఫ్ బిలాంగ్స్ టు ఇట్. ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనం దీని కింద కోడ్ రాసామో ఓన్లీ ఫస్ట్ లైన్ మాత్రమే ఇఫ్ కండిషన్ చెందుతుంది. దీని కింద ఏ కోడ్ రాసినా సరే అది ఇఫ్ కండిషన్ చెందనమాట. సో ఇది ఇలా చేయడం వల్ల ఏంటంటే కొన్ని కండిషన్స్లో మనకి ఇబ్బంది అవుతుంది. ఒకవేళ మనం మోర్ దెన్ వన్ లైన్ కోడ్ రాయాలనుకున్నారు ఇఫ్ కండిషన్ లోపల, సో అప్పుడు ఏమవుతుంది, మనకి ఆటోమేటిక్గా మనకి ఆ ఫస్ట్ లైన్ తప్ప మిగతా ఏ కోడ్ అది తీసుకోదు. సో దానివల్ల మనకి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అనమాట. సో అదే ఇచ్చేటువంటి కానీ ఎనీ అదర్ లైన్స్ విల్ రన్ నో మ్యాటర్ వాట్ విచ్ క్యాన్ బి లీడ్ టు అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్. సో ఆ కింద ఏ లైన్స్ ఉన్నా సరే అది ఇంకా లెక్క చేయదనమాట, వదిలేస్తుంది. మీరు ఎగ్జాంపుల్లో చూడండి, ఇంట్ x ఈక్వల్ టు 20 అని తీసుకున్నాం, y ఈక్వల్ టు 18 అని తీసుకున్నాం. సో x ఈజ్ గ్రేటర్ దెన్ y. సో x అనేది y కన్నా పెద్దదైతే సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, x ఈజ్ గ్రేటర్ దెన్ y. సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చాడు, దిస్ లైన్ రన్స్ నో మ్యాటర్ వాట్ నాట్ పార్ట్ ఆఫ్ ద ఇఫ్ స్టేట్మెంట్. సో ఇది ఏంటంటే ఇది ఇఫ్ స్టేట్మెంట్కి సంబంధం ఉండదు. ఈ ఇఫ్ స్టేట్మెంట్ ఏదైనా సరే దాని కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా సరే ఇది మాత్రం నార్మల్గా ప్రింట్ అయిపోద్ది. ఎందుకంటే ఈ ఇఫ్ కండిషన్కి ఓన్లీ ఇది మాత్రమే సంబంధం, ఫస్ట్ లైన్లో ఏదైతే రాసామో అదే అనమాట. ఇక్కడ చూసారు కింద పక్కన చూడండి, బిలాంగ్స్ టు ఇఫ్ అనమాట. సో ఇది మాత్రమే ఇఫ్కి చెందింది. ఇది మాత్రం మనం నార్మల్గా కోడ్ దాని కింద ఏదో కోడ్ రాసుకున్నట్టు అంతే. చూడండి, అవుట్పుట్ మనకి 2 లైన్స్ ప్రింట్ అవుతుంది అవుట్పుట్ మనకి. సో ఇది మాత్రం ఇఫ్ కండిషన్కి సంబంధం ఉండదు. ఇది ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోయినా సరే ఈ కండిషన్ మాత్రం ఈ సెకండ్ రాసిన లైన్ మాత్రం ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది. సో దీనికి సేఫెస్ట్ వే అంటే చూడండి, ది సేఫ్ వే టు అవాయిడ్ మిస్టేక్స్ ఆల్వేస్ యూజ్ కర్లీ బ్రాసెస్. ఈ మిస్టేక్స్ ఏమీ రాకుండా ఉండాలంటే మనం మ్యాక్సిమం ఎక్కువ కేసెస్లో కర్లీ బ్రాసెస్ యూజ్ చేయడం మంచిదని చెప్తాను అనమాట. సో దిస్ మేక్స్ ఇట్ క్లియర్ విచ్ లైన్స్ ఆర్ బిలాంగ్స్ టు ఇఫ్ స్టేట్మెంట్. ఇది ఏం చేస్తుందంటే ఏ లైన్స్ ఇఫ్ స్టేట్మెంట్కి చెందినవి అన్నది అది క్లియర్గా ఉంటుంది దానికి. సో అప్పుడు ఏమవుతుంది, మనకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా కరెక్ట్గా కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇలా అనమాట. కర్లీ బ్రాసెస్ పెట్టి సేమ్ అలాగే, బట్ కర్లీ బ్రాసెస్లో ఎన్ని లైన్స్ కావాలితే అన్ని లైన్స్ కోడ్ అన్ని మనకి కర్లీ బ్రాసెస్లో ఏం చేస్తామంటే ఎన్ని లైన్స్ కావాలితే అన్ని లైన్స్ ఆఫ్ కోడ్స్ రాసుకోవచ్చు. అది మాత్రం ఈ కర్లీ బ్రాసెస్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఎక్కడి నుంచి ఎండ్ అయిందో ఆ కోడ్ మొత్తం ఈ కండిషన్ సాటిస్ఫై అయితే అప్పుడు మనకి ఈ లైన్స్ ఆఫ్ కోడ్స్ అన్నీ రన్ అవుతాయి అన్నమాట. సో సమ్ కోడ్ అవుట్ సైడ్ ద ఇఫ్. సో ఇది మనం బయట రాసుకున్నా సరే ఏమవుతుంది, ఇది నార్మల్గా ప్రింట్ అవుతుంది, ఇది మాత్రం ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుని ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇవి ఇఫ్ కండిషన్. నెక్స్ట్ ఎల్స్ చూడండి, జావా ఎల్స్ స్టేట్మెంట్. ఇప్పుడు దాకా ఓన్లీ ఇఫే చూసాం కదా, ఇప్పుడు ఎల్స్ కోడ్ని ఇంక్లూడ్ చేసి చూడండి. ది ఎల్స్ స్టేట్మెంట్ లెట్స్ యూ రన్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ వెన్ ద కండిషన్ ఇన్ ద ఇఫ్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్. ఏదైతే కండిషన్ మనం ఇఫ్ కండిషన్లో ఇచ్చామో ఆ కండిషన్ ఫాల్స్ అయితే అప్పుడు మనకి ఈ ఎల్స్ కండిషన్ బ్లాక్ కోడ్ రన్ అవుతుంది అనమాట. సో ఇది మనం డైరెక్ట్గా ఎల్స్ కండిషన్ అనేది ఇవ్వలేము, ఓన్లీ ఎల్స్ కండిషన్ యూజ్ చేయడం అనేది అవ్వదు. ఓన్లీ ఎప్పుడైతే ఇఫ్ కండిషన్ వాడతామో అప్పుడు మాత్రమే ఎల్స్ యూజ్ చేయడానికి అవుతుంది. సో ఇఫ్ కండిషన్లో ఏదైతే కండిషన్ ఇచ్చామో ఆ కండిషన్ ఫాల్స్ అయితే అప్పుడు మనకి ఈ ఎల్స్ కండిషన్లో ఉన్నది రన్ అవుతుంది అనమాట. సో సింటాక్స్ చూసినట్టయితే ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఇచ్చేదనుకో బ్లాక్ ఆఫ్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ బ్లాక్లో ఉన్న కోడ్ మొత్తం రన్ అవుతుంది ఎక్కడి వరకు.
సో అదే కండిషన్ ఫాల్స్ అయితే ఏమవుతుంది, ఈ ఎల్స్లో ఇంకే కండిషన్ అన్నా సరే, ఇంకా అదర్ దెన్ ఎక్సెప్ట్ ఈ కండిషన్ తప్ప వేరే ఏ కేసులో ఉన్నా సరే ఈ ఎల్స్ కండిషనే రన్ అవుతుంది అనమాట. సో బ్లాక్ ఆఫ్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ ద కండిషన్ ఈస్ ఫాల్స్. ఈ కండిషన్ ఫాల్స్ అయిందంటే మనకి ఖచ్చితంగా ఈ ఎల్స్లో ఉన్నది రన్ అవుతుంది. సో లేదు అంటే ఈ ఇఫ్ కండిషన్లో ఉన్నది రన్ అవుతుంది, కండిషన్ ట్రూ అయితే. సో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చూసుకుంటే ఇఫ్ ఇట్ ఇస్ రైన్, ఒకవేళ రైన్ పడితే బ్రింగ్ ఎన్ అంబ్రెల్లా. ఒకవేళ రైన్ పడినప్పుడు అంబ్రెల్లా తెచ్చుకుంటాం. అదర్వైజ్ గో అవుట్ సైడ్ వితౌట్ వన్. సో అంబ్రెల్లా లేకుండా బయటకు వెళ్ళిపోవడం. కింద ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్, దిస్ ఎగ్జాంపుల్ సేస్ గుడ్ డే ఆర్ గుడ్ ఈవినింగ్ డిపెండింగ్ ఆన్ ద టైం. సో టైం బట్టి ఇది గుడ్ డే ఆర్ గుడ్ ఈవినింగ్ అనేది చెప్తుంది. ఈ కోడ్ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. ఇంట్ టైం ఈక్వల్ టు 20 అని ఇచ్చాం. టైమ్ ఈజ్ లెస్ దెన్ 18. సో టైం అనేది 18 కన్నా తక్కువ ఉంటే, ఐ మీన్ 6 కంటే, ఈవినింగ్ 6 కన్నా, 18 అంటే ఈవినింగ్ 6 కదా, సో 6 కన్నా తక్కువ ఉంటే గుడ్ డే అని డిస్ప్లే అవుతుంది. ఎల్స్ గుడ్ ఈవినింగ్. సో ఏంటంటే ఈవినింగ్ 6 కన్నా తక్కువ లేకపోతే ఏంటి, దాని మీనింగ్ ఏంటి, 6 తర్వాతనే కదా. సో 6 తర్వాత ఏదైనా సరే అది గుడ్ ఈవినింగ్ కింద లెక్క వస్తుంది అనమాట. సో ఇప్పుడు కండిషన్ మనకి టైం ఎంత ఇచ్చాం, మనం 20 ఇచ్చాం. 20 అంటే ఏంటి, టైం 18 కన్నా పెద్దది కదా. సో 18 కన్నా పెద్దది కనుక సో ఏమవుతుంది, ఇప్పుడు మనకి గుడ్ ఈవినింగ్ ప్రింట్ అవుతుంది. సో 20 అంటే ఏంటి, మనకి 20 అంటే 8 PM అని టైం. సో 8 PMకి మనకి గుడ్ ఈవినింగ్ అని ప్రింట్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ టైం బట్టి ఇది గుడ్ డే ఆర్ గుడ్ ఈవినింగ్ అనేది డిసైడ్ చేసి ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఇలా ఇఫ్ ఎల్స్ కండిషన్స్ యూజ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ వన్ చూస్తే మనకి ఎల్సిఫ్ కండిషన్ చూడండి, ఎల్సిఫ్ స్టేట్మెంట్ చూడండి. నెక్స్ట్ వన్, ది ఎల్సిఫ్ స్టేట్మెంట్. యూజ్ ద ఎల్సిఫ్ స్టేట్మెంట్ టు స్పెసిఫై ఏ న్యూ కండిషన్ ఇఫ్ ద ఫస్ట్ కండిషన్ ఈజ్ ఫాల్స్. ఇది ఎందుకంటే మనకి ఇఫ్ స్టేట్మెంట్లో ఏదైతే ఇచ్చామో ఒకవేళ అది ఫాల్స్ అయితే డైరెక్ట్గా ఎల్స్కి వెళ్ళిపోకుండా ఇంకో కండిషన్ మధ్యలో పెట్టడం అనమాట. ఎలా అంటే ఇప్పుడు ఒకవేళ ముందు రాసిన ఇక్కడ ఏమవుతుంది, ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్, ఇఫ్ కండిషన్లో ఉన్న స్టేట్మెంట్, ఇఫ్ కండిషన్లో ఉన్న కండిషన్ ఫాల్స్ అయితే మనకి డైరెక్ట్గా ఎల్స్లోకి వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ ఎల్సిఫ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఒకవేళ ఇఫ్ కండిషన్లో అది ఫాల్స్ అయితే నెక్స్ట్ ఎల్సిఫ్లోకి వస్తుంది. ఎల్సిఫ్లో కూడా ఇంకో కండిషన్ ఇస్తాం మనం. ఇప్పుడు ఆ కండిషన్ కూడా చెక్ చేసుకుంటుంది. ఒకవేళ ఆ కండిషన్ కూడా ట్రూ అవ్వకపోతే అప్పుడు ఎల్స్లోకి వస్తుంది. సో ఇక్కడ మనకి 2 కండిషన్స్ చెక్ అవుతున్నాయి. ఫస్ట్ కండిషన్ చూడు, సింటాక్స్ వస్తే మీకు అర్థమవుతుంది చూడండి. ఫస్ట్ కండిషన్ 1 ఇఫ్ స్టేట్మెంట్లో వేస్తున్నాం. ఇఫ్ స్టేట్మెంట్లో ఏం చేస్తుంది, ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే బ్లాక్ ఆఫ్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ కండిషన్ 1 ఈస్ ట్రూ. సో కండిషన్ 1 అనేది ట్రూ అయితే మనకి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అలాగే ఈ కండిషన్ 1 అనేది అవ్వకపోయింది అనుకో, నెక్స్ట్ ఈ కండిషన్ 2లోకి వస్తుంది. కండిషన్ 2లో ఏమవుతుంది, ఎల్సిఫ్ కండిషన్. సో ఈ కండిషన్లో ఏమవుతుంది, బ్లాక్ ఆఫ్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ ద కండిషన్ 1 ఈస్ ఫాల్స్ అండ్ ద కండిషన్ 2 ఈస్ ట్రూ. ఒకవేళ కండిషన్ 1 ఫాల్స్ అయ్యి కండిషన్ 2 అనేది ట్రూ అయితే అప్పుడు మనకి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది, ఈ మధ్యలో ఉన్న కోడ్ అనేది రన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ కండిషన్ ఫాల్స్ అయ్యి ఈ కండిషన్ ఫాల్స్ అయిందనుకో, అప్పుడు ఫైనల్గా మనకి ఎల్స్ బ్లాక్లో ఉన్న కోడ్ రన్ అవుతుంది. బ్లాక్ ఆఫ్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ ద కండిషన్ 1 ఈస్ ఫాల్స్ అండ్ కండిషన్ 2 ఈస్ ఫాల్స్. సో కండిషన్ 1 ట్రూ కూడా ఫాల్స్ అయితే అప్పుడు మనకి ఈ ఎల్స్ బ్లాక్లో ఉన్న కోడ్ అనేది రన్ అవుతుంది. చూడండి, దీనికి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూస్తే, ఇఫ్ ఇట్ ఈస్ రైన్ బ్రింగ్ ఎన్ అంబ్రెల్లా. ఒకవేళ రైన్ పడితే అంబ్రెల్లా తీసుకురా. ఒకవేళ ఎల్సిఫ్ ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ సన్నీ వేర్ సన్ గ్లాసెస్. ఒకవేళ రైన్ పడితే అంబ్రెల్లా తీసుకురా, లేదు అంటే సన్ గ్లాసెస్ తీసుకురా, లేదు అంటే జస్ట్ గో అవుట్ సైడ్ నార్మల్లీ. ఒకవేళ రైను లేకుండా సన్నీగా లేకపోతే మీరు జస్ట్ గో అవుట్ సైడ్ నార్మల్లీ. సో రైను లేకుండా సన్నీగా కూడా లేకపోతే మనకు నార్మల్గా బయటికి వెళ్ళిపోవడం. సో ఇది ఒక ఎగ్జాంపుల్, ఇఫ్కి, ఎల్స్కి. సో ఈ 3 కలిసి ఎగ్జాంపుల్ ఇదనమాట, ఈ 3 కలిపి. సో దిస్ ఎగ్జాంపుల్ చూజెస్ బిట్వీన్ 3 డిఫరెంట్ మెసేజెస్ డిపెండింగ్ ఆన్ ద టైమ్ ఆఫ్ ద డే. సో ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, 3 డిఫరెంట్ మెసేజెస్ మెసేజ్ డిస్ప్లే చేస్తారు డిపెండింగ్ ఆన్ ద టైమ్ ఆఫ్ ద డే. టైమ్ ఆఫ్ ద డే నుంచి బేస్డ్ ఆన్ టైమ్ ఆఫ్ ద డే ది డిఫరెంట్ మెసేజెస్ డిస్ప్లే చేస్తుంది అనమాట. చూడండి, ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇంట్ టైం ఈక్వల్ టు 22 అని ఇచ్చాం. మనం ఇనిషియల్గా టైం ఎంత ఇచ్చాం, 22 అని ఇచ్చాం. సో ఇప్పుడు ఇఫ్ కండిషన్లో చూస్తే మీరు ఇఫ్ టైమ్ ఈజ్ లెస్ దెన్ 10, సో టైం అనేది 10 కన్నా తక్కువ ఉంటే ప్రింట్ గుడ్ మార్నింగ్. సో 10 కన్నా అంటే మార్నింగ్ 10 కన్నా తక్కువ ఉందంటే మనం గుడ్ మార్నింగ్ అని ప్రింట్ చేస్తాం. ఎల్సిఫ్ టైమ్ ఈజ్ లెస్ దెన్ 18 అంటే ఈవినింగ్ 6 కన్నా తక్కువ ఉంటే ఏం ప్రింట్ చేస్తాం, గుడ్ డే అని ప్రింట్ చేస్తాం. ఒకవేళ ఈవినింగ్ 10 కన్నా
తక్కువ 10 కన్నా తక్కువ కాకుండా 18 కన్నా 60 ఈవినింగ్ 6 కన్నా తక్కువ కాకుండా అంతకన్నా ఎక్కువ ఉందనుకోవచ్చు. సో దాని మీనింగ్ ఏంటి, ఇంకా గుడ్ ఈవినింగ్ అంతే కదా. మార్నింగ్ కాకపోతే ఆఫ్టర్నూన్ కాకపోతే ఇంకేమవుతుంది, ఫైనల్గా గుడ్ ఈవినింగ్ అవుతుంది. సో ఈ కండిషన్ ఫాల్స్ అయింది, ఈ కండిషన్ ఫాల్స్ అయింది అంతే కదా. ఇప్పుడు 22 లెస్ దెన్ 10 అంటే ఏంటి, కండిషన్ ఫాల్స్. అలాగే 22 లెస్ దెన్ 18 ఈ కండిషన్ కూడా ఫాల్స్. సో మనకేమవుతుంది, ఈ రెండు కండిషన్స్ పనిచేయవు. సో ఫైనల్గా మనకి ఈ రెండు కండిషన్స్ ఫాల్స్ అయ్యాక సో ఫైనల్గా మనకి ఎల్స్ కండిషన్ మిగిలింది. సో ఈ కండిషనే మనకి ప్రింట్ అవుతుంది. ఈ కండిషన్ ఏది ఉన్నా సరే అదే ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మనకు అవుట్పుట్ ఏమవుతుంది, ఫైనల్గా గుడ్ ఈవినింగ్ అని వస్తుంది, ఎందుకంటే ఈ టూ కండిషన్స్ ఫెయిల్ అయ్యాక. నెక్స్ట్ వన్ చూడు, జావా షార్ట్ అండ్ ఇఫ్ ఎల్స్. జావా షార్ట్ అండ్ ఇఫ్ ఎల్స్ టెర్నరీ ఆపరేటర్ అని కూడా అంటున్నాం. ఇది కొంచెం జావాలోనే అది సేమ్ ఇఫ్ ఎల్సే, బట్ ఏంటంటే కొంచెం లైన్స్ ఆఫ్ కోడ్ డిక్రీజ్ అవ్వడానికి షార్ట్ కట్ లాంటిది అనమాట ఇది. చూడండి, సింపుల్ చూడండి చెప్తాను చూడండి. షార్ట్ అండ్ ఇఫ్ ఎల్స్. దెర్ ఈజ్ ఆల్సో ఏ షార్ట్ అండ్ ఇఫ్ ఎల్స్ విచ్ ఈజ్ నోన్ యాజ్ ద టెర్నరీ ఆపరేటర్. దీన్నే టెర్నరీ ఆపరేటర్ అని ఉంటాం, బికాజ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 ఆపరెంట్స్. చూడండి 3 ఆపరెంట్స్ ఉంటాయి ఇందులోనే. ఇట్ క్యాన్ బి యూజ్డ్ టు రీప్లేస్ మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ విత్ ఏ సింగిల్ లైన్స్. మనం ఇఫ్ ఎల్స్ వీళ్ళన్నిటికీ మల్టిపుల్ లైన్స్ రాస్తాం కదా, సో దీనికి రీప్లేస్మెంట్గానే ఇది మనకి టెర్నరీ ఆపరేటర్ అనేది యూజ్ అవుతుంది. జస్ట్ ఒక్క లైన్లోనే మనం మొత్తం ఇఫ్ ఎల్స్ కండిషన్స్ మొత్తం అన్ని ఒక్క లైన్లోనే రాసేయచ్చు అనమాట. దానికోసం చూడండి. అండ్ ఈజ్ మోస్ట్ ఆఫెన్ యూజ్ టు రీప్లేస్ ద సింపుల్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. ఏంటంటే ఇది సింపుల్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ని రీప్లేస్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అంటే మరి ఇఫ్ ఎల్స్ ఉంటే అదే దానికి అవ్వదు, కానీ ఓన్లీ ఇఫ్ ఎల్స్ ఉండి సింపుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయనుకో, అంటే సింపుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయనుకో, అప్పుడు మనకి సింపుల్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు ఇఫ్ ఎల్స్ సింపుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయనుకో అప్పుడు మనకి ఈ టెర్నరీ ఆపరేటర్ అనేది ఈజీగా యూజ్ అవుతుంది. చూడండి దీని సింటాక్స్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వేరియబుల్ రాస్తాం, వేరియబుల్ రాసి డేటా టైప్తో వేరియబుల్ క్రియేట్ చేసి దాని లోపల ఫస్ట్ ఇక పారెంథసిస్ పెట్టి పారెంథసిస్ లోపల కండిషన్ రాస్తాం. కండిషన్ రాసి ఈ క్వశ్చన్ మార్క్ పెట్టి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ట్రూ అంటే ట్రూ అయితే ఏమవ్వాలా, ఒకవేళ ట్రూ కాకపోతే ఎల్స్ కండిషన్లో ఏమవ్వాలనేది ఇక్కడ ఇస్తాం. ఓకేనా, ఈజ్ టు పెట్టి ఫస్ట్ కండిషన్ ట్రూ అయితే ఏమవుతుంది పెట్టి కండిషన్ ట్రూ అయితే ఏమవ్వాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చి తర్వాత ఈజ్ టు పెట్టి కండిషన్ ఫాల్స్ అయితే ఏమవ్వాలని చెప్పేసి ఇక్కడ రాస్తాం. ఇది సో చూడు ఎగ్జాంపుల్ చూడండి. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ సో ముందుగా మనం ఎలా రాసుకోవాలి, ఇన్ టైమ్ ఈక్వల్ టు 20. సో ఇఫ్ కండిషనల్ రాసి దాని బ్లాక్ ఆఫ్ కోడ్ రాసి, అలాగే ఎల్స్ కండిషన్ రాసి దాని బ్లాక్ ఆఫ్ కోడ్ రాసి, సో దీనికి బదులు మనం ఇక్కడ ఏం చెప్తే యూ కెన్ సింపుల్లీ రైట్ దిస్ వే. చూడండి ఇన్ టైమ్ ఈక్వల్ టు 20. సో ఫస్ట్ నేను ఇక్కడ చెప్పినట్టు చూసాను, ఫస్ట్ వేరియబుల్ తీసుకున్నాం. వేరియబుల్ అంటే స్ట్రింగ్ రిజల్ట్ అని చెప్పేసి ఒక డేటా టైప్కి రిజల్ట్ అనే వేరియబుల్ ఇచ్చాం. చూడండి వేరియబుల్ నేమ్ ఇచ్చాం. చూడండి నెక్స్ట్ కండిషన్ ఇచ్చాం టైమ్ లెస్ దెన్ 18. సో క్వశ్చన్ మార్క్ తర్వాత గుడ్ డే. ఎప్పుడు కండిషన్ ట్రూ అయితే ఒక 18 కన్నా తక్కువ ఉంటే టైము గుడ్ డే అని ప్రింట్ అవ్వాలా, 18 కన్నా ఎక్కువ ఉంటే గుడ్ ఈవినింగ్ అని ప్రింట్ అవుతుంది. 18 కన్నా తక్కువ ఈ కండిషన్ కాకపోతే గుడ్ ఈవినింగ్ అని ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఈ కండిషన్ ట్రూ అయితే గుడ్ డే అని, కండిషన్ కాకపోతే గుడ్ ఈవినింగ్ అని. సో ఇది సింపుల్ గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్గా మనం రిజల్ట్ ప్రింట్ చేస్తే మనకి గుడ్ ఈవినింగ్ అని ప్రింట్ అవుతుంది. సో ఇది టెర్నరీ ఆపరేటర్ అంటే. దీన్ని ఏం లేదు, ఇది ఎక్కువ పెద్దగా యూజ్ చేయం, బట్ సింపుల్ స్టేట్మెంట్స్కి ఇది ఎప్పుడైనా అప్పుడప్పుడు యూజ్ చేస్తుంటాం అనమాట. సో సింపుల్గా ఒక లైన్లో అయిపోవాలంటే మనం సింపుల్గా ఇలా రాసుకోవచ్చు. ఇది అంతా రాసి కన్నా ఈ ఒక్క లైన్లో రాస్తే మనకి సో ఈ టైం అంతా వేస్ట్ అవుతుంది కదా, టైం అంతా మిగులుతుంది కదా. సో ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాసే కన్నా మనం సింపుల్గా ఒక్క లైన్లో మొత్తం అవుట్పుట్ అయ్యచ్చు అనమాట. యూ కెన్ ఆల్సో యూజ్ ద టెర్నరీ ఆపరేటర్ డైరెక్ట్లీ ఇన్సైడ్ ద system.out.println వితౌట్ ఏ టెంపరీ వేరియబుల్. మనం టెంపరీ వేరియబుల్ యూజ్ చేయకుండా ఇక్కడ చూసారు కదా రిజల్ట్ అని తీసుకుని మళ్ళీ రిజల్ట్స్లో స్టోర్ చేసి మళ్ళీ ఇవన్నీ చేసాం కదా. సో ఇవేమీ కాకుండా మనం డైరెక్ట్గా ఏం చేయాలంటే సో ఇక్కడ మనం ఇక్కడ యూ కెన్ యూజ్ ద టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేసి డైరెక్ట్గా మనం ఏం చేయాలంటే సో ఈ system.out.println చూసారా. సో ఇందులోనే మనం డైరెక్ట్గా కండిషన్ రాసి ఫస్ట్ మెసేజ్ ప్రింట్ చేసి తర్వాత ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఏమవ్వాలో ఫాల్స్ అయితే ఏమవ్వాలో. సో సేమ్ ఇక్కడ ఎలా రాసామో అలాగే, బట్ ఇక్కడ మనం ఈ టెంపరీ వేరియబుల్ లేకుండా డైరెక్ట్గా మనం ప్రింట్ స్టేట్మెంట్లోనే కండిషన్ రాసి కండిషన్ ట్రూ అయితే ఏమవ్వాలో ఫాల్స్ అయితే ఏమవ్వాలో అనేది మెసేజెస్ కూడా అక్కడే డిస్ప్లే చేస్తాం అనమాట. సో ఇది టెర్నరీ ఆపరేటర్ డైరెక్ట్లీ ఇన్సైడ్ ద system.out.println. సో నెక్స్ట్ వన్ చూడండి, జావా నెస్టెడ్ ఇఫ్ చూడండి. నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటంటే మీకు సింపుల్గా చెప్పాలంటే యూ కెన్ ఆల్సో ప్లేస్ అన్ ఇఫ్ స్టేట్మెంట్ ఇన్సైడ్ ద అనదర్ ఇఫ్ కండిషన్. సో ఏంటంటే ఒక ఇఫ్ కండిషన్ లోపల ఇంకో ఇఫ్ కండిషన్ పెడితే దిస్ ఈజ్ కాల్డ్ అండ్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అనమాట. ఏంటిది,
ఒక ఇఫ్ కండిషన్ లోపల ఇంకో ఇఫ్ కండిషన్ పెడితే అది ఏమవుతుంది, నెస్టెడ్ ఇఫ్ అని అంటాం అనమాట. ఏమంటాం, నెస్టెడ్ ఇఫ్. సో ఏ నెస్టెడ్ ఇఫ్ లెట్స్ యూ చెక్ ఫర్ ఏ కండిషన్ ఓన్లీ ఇఫ్ అనదర్ కండిషన్ ఇస్ ఆల్రెడీ ట్రూ. సో ఏంటంటే మనం ఫస్ట్ ఏదైతే ఇఫ్ కండిషన్ రాసామో ఆ కండిషన్ ట్రూ అయితేనే అప్పుడు సెకండ్ ఇఫ్ కండిషన్ లోపలికి వస్తుంది. సో ఫస్ట్ ఇఫ్ కండిషన్లో ఇచ్చిన కండిషన్ ట్రూ అవ్వకపోతే, ఫస్ట్ ఇఫ్ కండిషన్లో ఇచ్చిన కండిషన్ ట్రూ అవ్వకపోతే మనకి సెకండ్ ఇఫ్ కండిషన్లోకి రాదు, అసలు సెకండ్ ఇఫ్ కండిషన్ దగ్గరికి రాదు. సో సెకండ్ ఇఫ్ కండిషన్ దగ్గరికి రన్ అవ్వాలంటే మనం ముందుగా ఫస్ట్ ఇఫ్ కండిషన్లో ఉన్న కండిషన్ ట్రూ అయితేనే అప్పుడు మనం సెకండ్ ఇఫ్ దగ్గరికి వస్తాం అనమాట. సో ఇక్కడ అదే ఇచ్చాడు, నెస్టెడ్ ఇఫ్ లెట్స్ యూ చెక్ ఫర్ ఏ కండిషన్ ఓన్లీ ఇఫ్ ద అనదర్ కండిషన్ ఈజ్ ఆల్రెడీ ట్రూ. సో ఫస్ట్ ఈ కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ ట్రూ అయితే మనం సెకండ్ కండిషన్లోకి వెళ్తుంది. కోడ్ టు రన్ ఇఫ్ ద కండిషన్ 1 ఈజ్ ట్రూ. ఇక్కడ ఏదైతే కోడ్ రాసామో కండిషన్ 1 ట్రూ అయితే ఆ కోడ్ రన్ అవుతుంది. అప్పుడు మనం దీని లోపల ఏం రాసాం, కండిషన్ పెట్టి ఇఫ్ రాసి మళ్ళీ కండిషన్ 2 పెట్టాం. ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ అయితేనే ఈ కండిషన్ 2 అనేది రన్ అవుతుంది, ట్రూ ఆర్ ఫాల్స్ చెక్ చేసుకుంటుంది. సో కోడ్ టు రన్ ఇఫ్ ద బోత్ కండిషన్ 1 అండ్ కండిషన్ 2 ఆర్ ట్రూ. సో ఇప్పుడు కండిషన్ 1 కండిషన్ 2 కూడా ట్రూ అయితేనే ఈ కండిషన్ 2లో ఉన్న కోడ్ మాత్రం రన్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ వీ ఫస్ట్ చెక్ ద x ఈస్ గ్రేటర్ దెన్ 10. x ఈస్ గ్రేటర్ దెన్ 10 కాదా చెక్ చేసుకుంటాం. ఇఫ్ ఇట్ ఈస్ వి చెక్ y ఈస్ గ్రేటర్ దెన్ 20. చూడండి ఎగ్జాంపుల్ చూడండి. ఇంట్ x ఈక్వల్ టు 15 ఇంట్ y ఈక్వల్ టు 25 అని తీసుకున్నాడు. సో x గ్రేటర్ దెన్ 10 అన్నాడు. సో x ఎంత 15, x 15 గ్రేటర్ దెన్ 10 అంటే కండిషన్ ట్రూ వచ్చిందనుక లోపలికి వస్తుంది. లోపలికి వచ్చి ఈ స్టేట్మెంట్ ప్రింట్ చేస్తుంది. సో ఈ స్టేట్మెంట్ ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఇఫ్ కండిషన్ దగ్గరకు వచ్చి ఇప్పుడు ఈ ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. y గ్రేటర్ దెన్ 20. సో 25 గ్రేటర్ దెన్ 20. సో ఇది కండిషన్ కూడా ట్రూ. సో ఇది కూడా ప్రింట్ అవుతుంది. సో ముందు ఇది ప్రింట్ అయింది, తర్వాత ఇది ప్రింట్ అయింది. మనకు రిజల్ట్ ఏమొస్తుంది, x ఈస్ గ్రేటర్ దెన్ 10, y ఈస్ ఆల్సో గ్రేటర్ దెన్ 10, 20. సో ఇలాగా ఫస్ట్ కండిషన్ ట్రూ అయితే అప్పుడు సెకండ్ కండిషన్ లోపలికి వస్తుంది. దీన్నే నెస్టెడ్ ఇఫ్ అంటారు అన్నమాట. నెస్టెడ్ ఇఫ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇఫ్ కండిషన్ లోపల ఇంకో ఇఫ్ కండిషన్ వాడడం, ఇఫ్ లోపల ఇఫ్ అనమాట. సో ఇది నెస్టెడ్ ఇఫ్. నెక్స్ట్ చూడండి, జావా లాజికల్ ఆపరేటర్స్ ఇన్ కండిషన్స్. లాజికల్ ఆపరేటర్స్ ఇన్ కండిషన్స్ అనమాట. అప్పుడు లాజికల్ ఆపరేటర్స్ని కండిషన్స్లో ఎలా యూజ్ చేస్తాం చూడండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్కువగా ఇదే యూజ్ చేస్తుంటాం మనం, అంటే కాంప్లెక్స్ సిచ్యువేషన్స్లో ఇవి యూజ్ చేస్తాం. చూడండి, లాజికల్ ఆపరేటర్స్ ఇన్ కండిషన్స్. యూ కెన్ కంబైన్ ఆర్ రివర్స్ కండిషన్స్ యూజింగ్ లాజికల్ ఆపరేటర్స్. ఏంటిది, యూ కెన్ కంబైన్ ఆర్ రివర్స్ కండిషన్స్ యూజింగ్ లాజికల్ ఆపరేటర్స్. ఏంటి లాజికల్ ఆపరేటర్స్ అంటే ఎందుకు యూజ్ చేస్తాం అంటే కంబైన్ రివర్స్ చేయడానికి కూడా మనం ఈ లాజికల్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. టూ ఆర్ మోర్ కండిషన్స్ ఉన్నాయి, వాటిని కంబైన్ చేయడానికి లేదా రివర్స్ చేయడానికి ఈ లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. చూడండి, దీస్ వర్క్స్ టుగెదర్ విత్ ఇఫ్, ఎల్స్ అండ్ ఎల్స్ ఇఫ్ టు బిల్డ్ మోర్ కాంప్లెక్స్ డిసిజన్స్. చూసారా, నేను చెప్పాను కదా, ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మోర్ కాంప్లెక్స్ డిసిజన్స్ తీసుకోవడానికి ఈ లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం అనమాట. చూడండి, ముందుగా అండ్ ఆపరేటర్ చూడండి. అండ్ ఏం చేస్తుందంటే ఆల్ కండిషన్స్ మస్ట్ బి ట్రూ. ఏదైనా రెండు కండిషన్స్ మధ్యలో ఈ అండ్ పెట్టామంటే మనం ఆ కండిషన్స్ రెండు కండిషన్స్ ట్రూ అవ్వాలి కంపల్సరీగా, అప్పుడు మాత్రమే ఆ స్టేట్మెంట్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ రన్ అవుతుంది అనమాట. లేదా ఆర్ పెట్టామంటే ఏదైనా ఒక కండిషన్ అయినా సరే, ఇప్పుడు 2 కండిషన్స్ మధ్య ఆర్ పెట్టామనుకో, సో ఏదైనా ఒక్క కండిషన్ అయినా సరే ట్రూ అయితేనే అప్పుడు మనకి ఆ కోడ్ రన్ అవుతుంది అనమాట. సో ఇది నాట్ పెట్టామనుకో, రివర్స్ కండిషన్ ఏంటంటే ట్రూ అయితే ఫాల్స్, ఫాల్స్ అయితే ట్రూ అనమాట. రివర్స్ కండిషన్, ట్రూ అయితే ఫాల్స్, ఫాల్స్ అయితే ట్రూ. సో ఈ మూడు ఒక్కొక్క ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్గా అండ్ చూడండి. యూజ్ అండ్ వెన్ బోత్ కండిషన్స్ మస్ట్ బి ట్రూ. ఏంటంటే వెన్ బోత్ కండిషన్స్ అంటే 2 కండిషన్స్ మధ్యలో ఈ అండ్ పెట్టామంటే ఆ 2 కండిషన్స్ మస్ట్ బి ట్రూ. 2 కండిషన్స్ ట్రూ అయితేనే ఈ బ్లాక్లో ఉన్న కోడ్ అనేది రన్ అవుతుంది, లేదంటే రన్ అవ్వదు అనమాట. చూడండి, టెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. టెస్ట్ ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అండ్ ఇఫ్ సి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ. సో ఇప్పుడు ఈ 2 కండిషన్స్ని మనం ఒకే ఇఫ్ కండిషన్లో చెక్ చేస్తాం. చూడండి, ఇంటి ఏ ఈక్వల్ టు 200 అని ఇచ్చాం, బి ఈక్వల్ టు 33 అని ఇచ్చాం, సి ఈక్వల్ టు 500 అని ఇచ్చాం. చూడండి, ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి. ఏ అంతా 200, బి అంతా 33. సో ఏ గ్రేటర్ దెన్ బి, కండిషన్ ట్రూ. అలాగే అండ్ సి గ్రేటర్ దెన్ ఏ. సి అంతా మనకి 500, ఏ అంతా 200. సో 500 గ్రేటర్ దెన్ 200, ఈ కండిషన్ కూడా ట్రూ. సో ఈ 2 కండిషన్స్ వర్కౌట్ అయ్యి ఈ 2 కండిషన్స్ ట్రూ అయ్యాక సో ఈ లోపల ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది.
ఏదైనా ఒక కండిషన్ అవి ఇంకో కండిషన్ అవ్వకపోయింది అనుకో అప్పుడు ఇది పనిచేయదు. సో అప్పుడు ఇది వర్కౌట్ అవ్వదు. సో ఇదనమాట. అండ్ అంటే ఏంటంటే 2 కండిషన్స్ కంపల్సరీగా ట్రూ అవ్వాలి. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ ఏంటంటే ఆర్ చూడండి. ఆర్ సింబల్ ఇదనమాట. సో ఆర్ అంటే యూజ్ ఆర్ వెన్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద కండిషన్ మస్ట్ బి ట్రూ. ఏంటంటే అట్లీస్ట్ ఒక కండిషన్ అయినా సరే ట్రూ అవ్వాలి. దీనికి ఎగ్జాంపుల్ చూడండి. టెస్ట్ ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి ఆర్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ సి. చూడండి, ఏ ఈక్వల్ టు 200, బి ఈక్వల్ టు 33, సి ఈక్వల్ టు 500. చూడండి, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి. సో ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి, కండిషన్ ట్రూ. ఎందుకంటే 200 గ్రేటర్ దెన్ 33, సో కండిషన్ ట్రూ. ఆర్ ఉంది కదా మధ్యలో, ఇది ఆర్ అనమాట. ఏ ఈజ్ గ్రేటర్ దెన్ సి. ఏ ఎంత 200, సి ఎంత 500. సో 200 గ్రేటర్ దెన్ 500 కాదు, కండిషన్ ఫాల్స్. సో ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది, ఈ కండిషన్ ట్రూ అవుతుంది. బట్ అయినా సరే మనకి ఇది ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఏదైనా ఒక్క కండిషన్ ట్రూ అయితే సరిపోద్ది ఆర్ బ్లాక్లో, ఆర్ కండిషన్లో. సో ఈ ఆర్ ఎందుకు యూజ్ చేస్తుంటే ఏదైనా ఒక్క కండిషన్ అయినా సరే ట్రూ అవ్వాలి, అప్పుడు మాత్రమే ఈ ఆర్ అనేది వర్కౌట్ అవుతుంది, లేదంటే అవ్వదు. ఏదైనా ఒక్క కండిషన్ ట్రూ అయినా సరే మనకి ఈ లోపల ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ నాట్కి ఈ సింబల్ యూజ్ చేస్తాం. యూజ్ నాట్ టు రివర్స్ ఏ కండిషన్ రివర్స్ చేయడానికి. ఎలా అంటే ట్రూ అంటే ఫాల్స్ని, ఫాల్స్ అయితే ట్రూని. సో దీనికి ఎలా చేస్తాం చూడండి. ఏ ఈక్వల్ టు 33 ఇంటూ బి ఈక్వల్ టు 200 అని తీసుకోండి. చూడండి, ఇప్పుడు ఏం చేశాడు, ఏ గ్రేటర్ దెన్ బి. ఏ గ్రేటర్ దెన్ బి ఏంటి, ఏ అంత 33, బి అంత 200. సో ఏ గ్రేటర్ దెన్ 200 కాదు, కండిషన్ ఫాల్స్. బట్ అయినా సరే ఇది మనకి ప్రింట్ అవుతుంది. ఎందుకు ప్రింట్ అవుతుంది అంటే ఇక్కడ మనకి కండిషన్ ఫాల్స్ అయితే, ఇదే కండిషన్ ఫాల్స్ అయితే ఇది ప్రింట్ అవుతుంది. అది కండిషన్ ఫెయిల్ అయితే టూ అయితే ఇది ప్రింట్ అవ్వదు, ఇక్కడ రివర్స్లో అవుతుంది అనమాట. సో ఈ సింబల్ పెట్టి లోపల కండిషన్ రాసా ఉంటుంది. ఏమవుతుందంటే ట్రూ అయితే ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ అయితే ట్రూ అవుతుంది. ఈ సింబల్ పెట్టి లోపల మనం పారెంథసిస్ లోపల కండిషన్ రాసి ఉంటే దాని మీనింగ్ ఏంటంటే సింపుల్గా ఇలా గుర్తుపడి, దాని మీనింగ్ ఏంటంటే ట్రూ అంటే ఫాల్స్ అని, ఫాల్స్ అంటే ట్రూ అని. సో ఇక్కడ కండిషన్ మనకి ఫాల్స్ అవుతుంది, బట్ ఫాల్స్ అయినా సరే మనకి ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఎందుకంటే మనం ఈ సింబల్ ముందు పెట్టామంట. ఈ నాట్ సింబల్ ముందు పెడితే మనకి ఏమవుతుంది, ట్రూ అయితే ఫాల్స్, ఫాల్స్ అయితే ట్రూ అవుతుంది. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది ప్రింట్ చేసినప్పుడు. సో ఇది అండ్ ఆరు నాట్. సో ఇవి కండిషన్స్లో ఆపరేటర్స్ అనమాట. ఇవి కొంచెం ఎక్కువగా యూజ్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. నాట్ యూజ్ చేయకపోయినా మనం అండ్ ఆరు ఎక్కువగా యూజ్ చేస్తాం మనం ఫ్యూచర్లో. సో ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, జావా స్విచ్ స్టేట్మెంట్. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ జావా స్విచ్ స్టేట్మెంట్స్, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ మెనీ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ యూ కెన్ యూజ్ ద స్విచ్ స్టేట్మెంట్. చూడండి, ఒకవేళ మనకి ఇఫ్ కండిషన్ లేదా ఎల్స్ ఇఫ్ కండిషన్ లేదా ఎల్స్, ఇలా 3 కండిషన్స్ కాకుండా ఇంకా ఎక్కువ కండిషన్స్ మనకి ఇక్కడ 2 కండిషన్స్, 3 కూడా కాదు. ఇఫ్లో ఒక కండిషను, ఎల్స్ ఇఫ్లో ఒక కండిషను. ఇంకా ఈ 2 వర్కౌట్ అవ్వకపోతే ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఎల్స్ అనేది ప్రింట్ అవుతుంది. బట్ ఇక్కడ ఈ 2 కండిషన్స్ కాకుండా మోర్ దెన్ ఇంకా ఎక్కువ కండిషన్స్ ఉన్నాయనుకో, అప్పుడు ఏం చేస్తాం, ఎల్స్ ఇఫ్లో అలా రాసుకుంటూ వెళ్ళాం కదా. సో ఇలా రాసుకుంటూ వెళ్ళి కన్నా సింపుల్గా మనం ఏంటంటే ఈ స్విచ్ స్టేట్మెంట్స్ యూజ్ చేసుకుని ఎన్ని కండిషన్స్ అయినా సరే ఈ స్విచ్ స్టేట్మెంట్స్లో ఇచ్చేయచ్చు ఈజీగా. చూడండి ఎగ్జాంపుల్, థింక్ ఆఫ్ ఇట్ లైక్ ఆర్డరింగ్ ఫుడ్ ఇన్ ఏ రెస్టారెంట్. ఇఫ్ యూ చూస్ ఏ నెంబర్ 1 యూ విల్ గెట్ పిజ్జా. ఇఫ్ యూ చూస్ నెంబర్ 2 యూ గెట్ ఏ బర్గర్. వన్ చూస్ చేసుకుంటే పిజ్జా వస్తుంది, 2 చూస్ చేసుకుంటే బర్గర్, అలాగే 3 చూస్ చేసుకుంటే పాస్తా. సో ఇలా మనం ఏ కండిషన్లో ఏది ప్రింట్ అవ్వాలనేది ఎవ్రీ బ్లాక్ ఆఫ్ కోడ్ సపరేట్గా ఇచ్చేస్తాం ఈ స్విచ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని. యూ గెట్ నథింగ్. సో ఇది కాకుండా వేరేది ఏదైనా కావాలంటే ఇంకా మనం ఇది ఏది ప్రెస్ చేయకపోతే మనం నథింగ్ అనమాట. నథింగ్ ఏది మనకు రాదనమాట. సో ఇప్పుడు మనం దీని సింటాక్స్ చూద్దాం. చూడండి, ది స్విచ్ స్టేట్మెంట్ సెలెక్ట్ వన్ ఆఫ్ మెనీ కోడ్ బ్లాక్స్ టు బి ఎగ్జిక్యూటెడ్. దీని సింటాక్స్ చూడండి. సింటాక్స్ చూసినట్టు స్విచ్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్ ఇస్తాం, సో కండిషన్ ఇస్తాం. అక్కడ కండిషన్ ఇచ్చి ఆ కండిషన్లో వాల్యూ ఏదైతే దేనికి ఏ కేసుకి అయితే ఈక్వల్ అవుతుందో ఆ కేస్ ఆఫ్ కోడ్ రన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్టు ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఇస్తాం. దీని లోపల ఒకవేళ ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ అనేది ఫస్ట్ కేసులో ఇది ఎక్స్ అయింది అనుకో, సో ఇది ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత బ్రేక్ అవుతుంది. అలాగే వై అయింది అనుకో, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ రన్ అవుతుంది, అలాగే బ్రేక్ అవుతుంది. అలాగే ఏ కేసెస్లో వర్కౌట్ అవ్వకపోతే ఫైనల్గా మనకి డిఫాల్ట్లో ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఒక ఎగ్జాంపుల్తో చూస్తున్నాం ఇది. దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. చూడండి, ది స్విచ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎవాల్యూటెడ్ వన్స్. ఏంటంటే ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఒకసారి
ఎవాల్యూట్ అవుతుంది. ఎవాల్యూట్ అవి ఏం చేస్తుంది అంటే ది రిజల్ట్ ఈస్ కంపైర్డ్ విత్ ఈచ్ కేస్ వాల్యూ. ఏంటంటే ఇందులో ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ని ఒక్కొక్క కేసులో ఇక్కడ ఎక్స్ వై చూసి ఈ వాల్యూస్తో కంపేర్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సో ఇఫ్ దేర్ ఈజ్ ఎ మ్యాచ్ అంటే ఏదైనా ఒక కేసుతో మ్యాచ్ అయిందంటే ది మ్యాచింగ్ బ్లాక్ కోడ్ ఆఫ్ రన్స్. ఏదైతే కేసులో కేస్ వాల్యూ దానికి మ్యాచ్ అయిందో ఆ కోడ్ రన్ అవుతుంది అనమాట. ది బ్రేక్ స్టేట్మెంట్ స్టాప్స్ ద స్విచ్ ఆఫ్టర్ ద మ్యాచింగ్ కేస్ యాజ్ రన్. ఏదైతే మ్యాచ్ కేసు ఉందో ఆ కేసు మొత్తం రన్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈ బ్రేక్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే ఆ కోడ్ని రన్ అవ్వకుండా ఇంకా అక్కడతో ఆపేస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ లెట్ సపోజ్ ఈ కేసు ఎక్స్ దగ్గరే కండిషన్ వాల్యూ మ్యాచ్ అయిపోయింది అనుకో, అప్పుడు మనకి దీని నెక్స్ట్ వాటితో పని లేదు కదా. సో వీటిలన్నిటితో రన్ అవ్వాల్సిన పని లేదు. సో ఇక్కడతో బ్రేక్ చేసేస్తుంది అనమాట ఈ బ్రేక్ స్టేట్మెంట్ అందుకే యూజ్ చేస్తాం. సో ది బ్రేక్ స్టేట్మెంట్ స్టాప్ ద స్విచ్చింగ్ ఆఫ్టర్ ద మ్యాచింగ్ కేసెస్ రన్. మ్యాచింగ్ కేసు రన్ అయిపోయిన తర్వాత అది బ్రేక్ అయిపోద్ది అక్కడతో రన్ అవ్వకుండా. ది డిఫాల్ట్ స్టేట్మెంట్ రన్స్ ఇఫ్ దెర్ ఈజ్ నో మ్యాచ్. ఏంటంటే ఒకవేళ ఈ డిఫాల్ట్ స్టేట్మెంట్ ఎప్పుడు రన్ అవుతుంది అంటే ఇఫ్ దెర్ ఈజ్ నో మ్యాచ్ అనమాట. ఎలాంటి ఏ కేసుకి మ్యాచ్ అవ్వకపోయిందంటే అప్పుడు మనకి ఈ డిఫాల్ట్లో ఉన్న వాల్యూ రన్ అవుతుంది. డిఫాల్ట్లో ఏదైతే కోడ్ ఇచ్చామో ఆ కోడ్ అనేది రన్ అవుతుంది ఒకవేళ ఏ కేసు మ్యాచ్ అవ్వకపోతే. నెక్స్ట్ చూడండి కింద ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇంటి డే ఈక్వల్ టు 4 అని ఇచ్చాం. డే ఈక్వల్ టు 4 అని ఇచ్చాం. స్విచ్లో మనం ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చాం. ఈ వేరియబుల్ నేమ్ ఇచ్చాం. ఈ ఎక్స్ప్రెషన్ డే ఈక్వల్ టు 4 అని చెప్పేసి ఇచ్చాం. ఇంటి డే ఈక్వల్ టు 4 అని ఇచ్చాం. సో ఈ డే అంతా మనం డే వాల్యూ అంతా 4. సో మనం ఎవాల్యూట్ చేసుకుని డే వాల్యూ 4 అనమాట. డే వాల్యూ 4 అనక సో కేస్ 1 ఏంటి 1 కాదా చెక్ చేసుకుంటుంది. ఇది వాల్యూస్ అనమాట. ఇక్కడే మనం కండిషన్ వాల్యూస్ ఇస్తాం. స్ట్రింగ్స్ అనుకో, స్ట్రింగ్స్ డబుల్ కోట్స్లో పడతాం. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా నెంబర్స్ అనుకో 1 2 3 తీసుకుంటే వెళ్ళిపో. సో ఇక్కడ 1 అయిందనుకో, కేస్ 1 అయిందనుకో, ఈ డే వాల్యూ అంతా 1 కాదు కదా. సో 1 అయితే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ రన్ అవుతుంది. అదే 2 అయితే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ రన్ అవుతుంది. అదే 3 అయితే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ రన్ అవుతుంది. అదే 4 అయితే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ రన్ అవుతుంది. మనకి డే 4 కదా. సో డే 4 అనక సో మనకి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ రన్ అవుతుంది. సో ప్రింట్ థర్స్డే ప్రింట్ అవుతుంది అనమాట. థర్స్డే ప్రింట్ అయిన తర్వాత ఏమవుతుంది, బ్రేక్ అయిపోద్ది. ఇక్కడతో బ్రేక్ అయ్యి కట్ అయిపోద్ది. సో నెక్స్ట్ కేసెస్ చెక్ చేయదు. ఎందుకంటే మనకి ఇక్కడ వరకే కదా కావాలా. నెక్స్ట్ కేసెస్ చెక్ చేసిన అది టైం వేస్ట్ కదా. సో అందుకని మనకి నెక్స్ట్ కేసెస్కి వెళ్తాం. ఇక్కడతో బ్రేక్ చేసేస్తుంది. సో అవుట్పుట్ చూసినట్టయితే థర్స్డే డే 4 అనమాట. డే 4 ఏదైతే థర్స్డే కనుక సో థర్స్డే ప్రింట్ అవుతుంది. సో స్ట్రింగ్స్ స్విచ్ కేసులో ఎలా ఉంటుందో మీరు ఎగ్జాంపుల్స్ కూడా చూసుకోవచ్చు. గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తాయి. స్విచ్ కేసెస్ స్ట్రింగ్స్కి ఎలా యూజ్ చేస్తాం. సో ఇక్కడ నేను నెంబర్స్ కంగానే చెప్పాను. జస్ట్ ఈ కేసెస్ ప్లేస్లో ఆ వాల్యూస్ ఇచ్చుకుంటాం అంతే. జస్ట్ ఈ కేసెస్ ప్లేస్లో స్ట్రింగ్ వాల్యూస్ ఇస్తాం. సో స్ట్రింగ్ వాల్యూస్ ఇస్తే ఆ వాల్యూస్ మ్యాచ్ అయితే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ రన్ అవుతుంది అనమాట స్ట్రింగ్స్కి అయితే. చూడండి నెక్స్ట్ ది బ్రేక్ కీవర్డ్ చూడండి. బ్రేక్ కీవర్డ్ ఎందుకు వచ్చిందని చూడండి. వెన్ జావా రీచెస్ ఏ బ్రేక్ కీవర్డ్ ఇట్ బ్రేక్స్ ద అవుట్ ఆఫ్ ద స్విచ్ బ్లాక్. ఏంటంటే ఈ బ్రేక్ కీవర్డ్ దగ్గరికి ఎప్పుడైనా రీచ్ అయిందంటే సో అప్పుడు ఏమవుతుందంటే అవుట్ ఆఫ్ ద స్విచ్ బ్లాక్ బయటకు వచ్చేస్తుంది. అక్కడితో స్విచ్ బ్లాక్ పనిచేయదు. సో ఇక్కడ ఎక్కడైతే మనకి స్విచ్ బ్లాక్ ఎక్కడ వచ్చింది, 5th కేస్ దగ్గర వచ్చింది కదా, 4th కేస్ దగ్గర వచ్చింది కదా. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ బ్రేక్ స్టేట్మెంట్ దగ్గర రీచ్ అవ్వడానికి మనకి స్విచ్ స్టేట్మెంట్ బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ ఈ కేసెస్ ఏం చెక్ చేయదు. సో కేసెస్ చెక్ చేస్తే మనకి టైం వేస్ట్ కూడా. అందుకనే మనకి కేసెస్ చెక్ చేయకుండా డైరెక్ట్గా బ్రేక్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. స్విచ్ బ్లాక్ బయటకు వచ్చేస్తుంది. చూడండి దీస్ విల్ స్టాప్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ మోర్ కోడ్ అండ్ కేస్ టెస్టింగ్ ఇన్సైడ్ ద బ్లాక్. ఇదే నేను చెప్పాను కదా అదనమాట. ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూషన్ ఆఫ్ మోర్ కోడ్ ఇంకా మోర్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఆపుతుంది. అలాగే కేస్ టెస్టింగ్ ఇన్సైడ్ ద బ్లాక్. అలాగే మిగతా కేసెస్ని టెస్ట్ చేయకుండా అక్కడతో ఆగిపోద్ది అనమాట. వెన్ ఏ మ్యాచ్ ఈస్ ఫౌండ్ అండ్ ద జాబ్ ఇస్ డన్, దాని జాబ్ అయిపోయింది. సో ఇట్స్ టైమ్ ఫర్ ఏ బ్రేక్. సో బ్రేక్ అనమాట. సో దెర్ ఈస్ నో నీడ్ టు మోర్ టెస్టింగ్. ఇంకా టెస్ట్ చేయడానికి ఏమీ ఉండదు. సో ఏ బ్రేక్ క్యాన్ సేవ్ లాట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ టైమ్ బికాస్ ఇట్ ఇగ్నోర్స్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద కోడ్ ఇన్సైడ్ ద స్విచ్ బ్లాక్. ఏంటంటే ఏమవుతుంది, ఈ బ్రేక్ ఏం చేస్తుంది అంటే మనకి రిమైనింగ్ కేసెస్ అన్నిటిని ఇగ్నోర్ చేసేస్తుంది అనమాట. సో ఇగ్నోర్ చేసి ఓన్లీ ఎక్కడైతే మనం కావాల్సిన ఆన్సర్ ఫౌండ్ ఏ కేసులో అయితే మనకు కావాల్సిన దొరికిందో అక్కడతో ఆగిపోయి మనకి నెక్స్ట్ బ్లాక్కి పంపించదు. సో అక్కడతో బ్లాక్ అయిపోయి మన స్విచ్ కేస్ బయటకు వచ్చేస్తుంది. సో ఇది బ్రేక్ కీవర్డ్ అనమాట. సో బ్రేక్ కీవర్డ్ ఇలా యూజ్ అవుతుంది. ఇది ఒక కీవర్డ్ అనమాట. జావాలో డిఫాల్ట్ కీవర్డ్ అనమాట బ్రేక్ అనేది. సో ఈ కీవర్డ్స్ ఉంటాయి కదా, ఈ జావాలో బ్రేక్ అని డిఫాల్ట్ అని, ఈ కీవర్డ్స్ని మనం వేరియబుల్స్ కింద యూజ్ చేయకూడదు. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ కీవర్డ్స్ బ్రేక్ అని ఈ కీవర్డ్స్ని మనం ఎక్కడ వేరియబుల్స్ కింద యూజ్ చేయకూడదు. వేరియబుల్స్ కింద యూజ్ చేస్తే మనకి ఎర్రర్స్ వచ్చి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. సో మనం ఈ కీవర్డ్స్ని యూజ్ చేయకూడదు అక్కడ వేరియబుల్స్ని. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి.
సో ఇది స్విచ్డ్ కండిషన్స్, అలాగే కండిషన్స్, స్టేట్మెంట్స్ ఇవన్నీ ఇవన్నమాట. సో నెక్స్ట్ మనం లూప్స్ చెప్పుకుందాం. సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం లూప్స్, ఫర్ లూప్, వైల్ లూప్ అవి ఎక్కడ యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం, ఏ కేసులో ఎప్పుడు ఫర్ లూప్ యూజ్ చేయాలా, ఎప్పుడు వైల్ లూప్ యూజ్ చేయాలా, ఈ పాయింట్స్ అన్ని మనం నెక్స్ట్ దాంట్లో డిస్కస్ చేసుకుని సో దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. సో దాని తర్వాత అరైజ్ కోడ్ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా టాపిక్స్ అర్థం కాకపోయినా సరే మీకు మళ్ళీ చెప్పమంటే నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు ఏమైనా ఫాస్ట్గా అనిపిస్తే మీరు కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో మ్యాక్సిమం అది కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.